మన ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనిపిస్తుందా? ఎంత సంపాదించినా చేతిలో ఉండట్లేదా? దానికి కారణం మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు కావచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లో సంపద, సుఖం, శాంతి ఉంటాయి. కానీ కొన్ని పనులు ఆమెకు అస్సలు ఇష్టం ఉండవు. ఈ వీడియోలో లక్ష్మీదేవికి ఇష్టం లేని ఆ పనుల గురించి తెలుసుకుందాం. ఇంటి పరిశుభ్రత లేకపోవడం. లక్ష్మీదేవి శుభ్రతను చాలా ఇష్టపడుతుంది. ఇల్లు చెత్తగా ఉండటం, మూలల్లో దుమ్ము పోగవడం, అస్తవ్యస్తంగా ఉండటం. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచండి. ముఖ్యంగా సాయంత్రం దీపం వేసే ముందు శుభ్రం చేయండి. సాయంత్రం దీపం వేయకపోవడం. సాయంత్రం సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో దీపం వేయకపోతే ఇంటిలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. లక్ష్మీదేవి చీకటి ఉన్న చోటికి రావడం ఇష్టం ఉండదు. కనీసం ఒక దీపం అయినా వేయాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి చాలా ముఖ్యమైనది. ఆహారం వృధా చేయడం. ఆహారం అనేది లక్ష్మీదేవి రూపం. ఆహారాన్ని వృధా చేయడం, గౌరవించకుండా పడేయడం, ఇవి చాలా పెద్ద తప్పులు. మనకు ఉన్నదానికే కృతజ్ఞతతో ఉండాలి. అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. కోపం, తగాదాలు. ఎప్పుడూ ఇంట్లో గొడవలు, అరుపులు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. శాంతి, సంతోషం ఉన్న చోటే ఆమె నివసిస్తుంది. కుటుంబంలో ప్రేమ, గౌరవం పెంచుకోండి. డబ్బును గౌరవించకపోవడం. డబ్బు అంటే లక్ష్మీదేవి రూపం. డబ్బును ఎక్కడ పడితే అక్కడ వేయడం, కాలితో తాకడం, అగౌరవంగా చూసుకోవడం, ఇవి అన్నీ తప్పు. డబ్బును గౌరవంగా ఉంచాలి. వాలెట్, పూజా స్థలం శుభ్రంగా ఉంచాలి. అలసత్వం. లక్ష్మీదేవి కష్టపడి పనిచేసేవారిని ఇష్టపడుతుంది. ఆలస్యం, సోమరితనం, పనులు వాయిదా వేయడం, ఇవి ఉంటే డబ్బు నిలవదు. క్రమశిక్షణతో జీవించాలి. ఇవే లక్ష్మీదేవికి ఇష్టం లేని ముఖ్యమైన పనులు. వీటిని మన జీవితంలో తప్పక దూరం పెట్టండి. మంచి అలవాట్లు పెంచుకోండి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.